ఆ అమ్మాయి ఫోటో పెట్టి కింద ఆ అమ్మాయి పేరు రాసి ఆ నెంబర్ రాసి ఈ అమ్మాయికి సెక్స్ పిచ్చి ఉందని చెప్పి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పంద్రకు రోడ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ప్రెజెంట్ మన ఇండియాలోనే కాదు, సో చాలా చోట్ల ఇష్యూ నడుస్తుంది. అదే వచ్చి ఆ ఇష్యూ వచ్చి లోన్ యాప్స్, అంటే ఆన్లైన్లో లోన్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి కదా. సో దాంట్లో అంటే చాలా మందికి ఏ యాప్ మంచిది ఏది మంచిది కాదు అని తెలియక సో వాళ్ళు లోన్ తీసుకున్నారు వాళ్ళ అవసరానికి తగ్గట్టు. సో అలాంటి వాళ్ళైతే పాపం ఆ ఏజెంట్స్ కాల్స్ పెట్టి సో వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి చాలామంది చాలా సఫర్ అయ్యారు. సో అలా సఫర్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ వీడియో అయితే దానికి సంబంధించి చేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. చాలామంది ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఆన్లైన్ మనీ కోసం సో కొన్ని యాప్స్ అయితే వెతుకుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యాప్లో లోన్ తీసుకోవచ్చు, దేంట్లో లోన్ తీసుకోకూడదు. ఎవరైనా సరే ఒకరు మనకి లోన్ ఇస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెక్ చేసేది మన సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. ఈ సిబిల్ స్కోర్ లేనిదే ఎవరు కూడా మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయరు. అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, నీ శాలరీ ఎంత, నువ్వు ఆ ఈఎంఐ కట్టగలవా లేదా అని కంపల్సరీ చెక్ చేసి మనకి లోన్ ఇస్తారు. అది బ్యాంకులో అయినా సరే లేదా మనకి ఫైనాన్స్ సెక్టార్లో అయినా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రెండు కన్ఫర్మ్గా చెక్ చేస్తారు. నీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, నీ శాలరీ ఎంత. అయితే కొన్ని యాప్స్ ఏం చేస్తున్నాయంటే వాడి సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా, వాడి శాలరీతో సంబంధం లేకుండా లోన్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో దీనివల్ల వాడు 7 days మన టైం ఇస్తాడు. 7 daysలో నువ్వు పే చేస్తే ఓకే. ఒకవేళ పే చేయకపోతే ఆ నెక్స్ట్ డే నుంచి నీకు 300 పర్ డేకి నీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడుతుంది. ఒకవేళ పే చేసినా సరే కానీ మీరు పే చేయలేదని, మా సిస్టంలో కనిపించలేదని వాడు మనకి రివర్స్లో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలామంది సఫర్ అవుతుంది దానివల్ల. సో మీకు ఒక ఉదాహరణకి చిన్న స్క్రీన్ షాట్ పెడతాను నేను వీడియోలో, చూడండి. సో ఈ విధంగా మీ ఫోటో ప్లస్ కింద మీ పేరు, మీ ఫోన్ నెంబర్ వేసి కింద పెద్ద మ్యాటర్ టైప్ చేస్తాడు. వీడు 16 ఏళ్ళ పిల్లల్ని రేప్ చేశాడు, చూడు, సో వీడి నెంబర్ చెప్పండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని ఎంతైతే బ్యాడ్ చేయాలి అంత బ్యాడ్ చేస్తాడు. సో వాడు మీకు చెప్తాడు, మిమ్మల్ని హెచ్చరించే చెప్తాడు, మీరు ఈ లోన్ పే చేయకపోతే మీ వాట్సాప్ నెంబర్కి ఈ విధంగా మెసేజ్ పంపిస్తానని మీకు ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు మీరు భయపడకుండా ఆ లోన్ పే చేస్తే ఆ పే చేసిన ఆ స్క్రీన్ షాట్ ప్లస్ మీరు వాడితో మాట్లాడిన వాయిస్ రికార్డు ప్లస్ ఒక సెల్ఫీ వీడియో, చిన్న సెల్ఫీ వీడియో, ఒక 30 seconds వీడియో రికార్డ్ చేసి వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో ఒకేసారిగా 250 మంది దాకా మనం మెసేజ్ పంపించుకోవచ్చు. మీరు దాంట్లో సెండ్ చేసి వదిలేయండి. మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను పే చేశాను కానీ రివర్స్ అవుతున్నారు, మీకు ఈ విధంగా మెసేజ్లు వస్తాయండి. అలాగే మీకు ఇంకో డౌట్ రావచ్చు, మన నెంబర్లు ఆడికలా వెళ్ళి అన్న అని మీకు డౌట్ రావచ్చు. మనం స్టార్టింగ్ యాప్ ఓపెన్ చేయగానే వాడు అడుగుతాడు, మీ ఫోన్ యాక్సెస్ మాకు ఇవ్వండి అని. మనం ఎల్లో కొట్టేస్తాం. సో ఎల్లో కొట్టకపోతే యాప్ ఓపెన్ అవుతుంది. ఎల్లో కొడతాము. సో దాని ద్వారా మన ఫోన్లో ఉన్న ప్రతి వాట్సాప్ కాంటాక్ట్ కానీ లేదా మన కాంటాక్ట్స్ అన్నీ కూడా వాడికి వెళ్ళిపోతాయి. అండ్ అలాగే నువ్వు వాట్సాప్లో ఎవరితో చాట్ చేస్తున్నావు వాడు తెలుస్తుంది, నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు వాడు తెలుస్తుంది. సో కాబట్టి ఇలా ఉంటుంది. సో దీన్ని మీరేం భయపడక్కర్లేదు, ధైర్యంగా ఫేస్ చేయండి. అలాగే ఒకవేళ మీకు ఇలా బెదిరింపు కాల్స్ వస్తే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. గుంటూరులో ఉంటారు ఇప్పుడు. సో లోన్ తీసుకుంటే ఆల్రెడీ పే చేశారు, పే చేసినా కూడా ఆ పర్సన్కి, ఆ లేడీకి టార్చర్ మొదలైందనమాట. మీరు పే చేయలేదు నేను పే చేసిన తర్వాత అది కాస్త ఒక 2-3 days వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేయడం పెద్ద ఇష్యూ అయిపోయింది. తర్వాత గాయస్ ఏమైందంటే చెప్పడానికి కూడా చెప్పవచ్చో తెలియదు కానీ చెప్పాలి, ఎందుకంటే తెలియదు కాబట్టి చెప్పాలి. ఆ అమ్మాయి ఫోటో పెట్టి కింద ఆ అమ్మాయి పేరు రాసి ఆ నెంబర్ రాసి ఈ అమ్మాయికి సెక్స్ పిచ్చి ఉందని చెప్పి గంటకింత, రోజుకింత, 10 నిమిషాల కింద అని చెప్పి వల్గర్గా ఆ అమ్మాయి వాట్సాప్కి ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని నెంబర్లకి మెసేజ్ పంపించేసింది. ఇక ఆ అమ్మాయిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యంగా ఫేస్ చేసింది. వాళ్ళ ఇంట్లో ఈ మ్యాటర్ చెప్పి ఫేస్ చేయగలిగింది. అదే ఒకవేళ వీక్ పర్సన్స్ అయితే చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు చాలామంది చూసాం మనం. అలాగే సో ఈ అమ్మాయి అయితే ధైర్యంగా ఫేస్ చేసింది. నేను చెప్పేది ఒకటే, ఎవడన్నా సరే నీకు ముక్కు మొహం తెలియకుండా, మీ సిబిల్ స్కోర్ లేకుండా, మీ జాబ్ ప్రొఫైల్ చెక్ చేయకుండా
వితిన్ షార్ట్ టైంలో ఒక 7 రోజుల్లో మీరు అమౌంట్ పే చేయాలని చెప్పి ఎవరన్నా అంటే మనకి దయచేసి ఆ లోన్ ఆ యాప్స్ జోలికైతే వెళ్ళొద్దు. వాటికంటే బెటర్ యాప్స్ ఇంకా ఉన్నాయి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు లోన్ తీసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ ప్రూఫ్స్ అయితే దయచేసి పెట్టొద్దు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ఒక అన్నయ్యకైతే కాల్ చేయబోతున్నాను. నాకున్న నాలెడ్జ్ నేను చెప్పాను, ఆయన ఫోన్ చేద్దాము. హలో అన్నా నమస్తే, నేను సాయిని. చెప్పు సాయి. అన్నా నువ్వు బ్యాంకింగ్ సెక్టార్లో అంటే ఎన్నేళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నావు? బ్యాంకింగ్ సెక్టార్లో 5 years నుంచి అమ్మా. 5 years నుంచి ఉన్నావా? ఓకే అన్న, మామూలుగా మనకి ఈ బ్యాంకింగ్ సెక్టార్లో కానీ లేదా ఫైనాన్స్ సెక్టార్లో కానీ ఒక కస్టమర్కి లోన్ ఇవ్వాలంటే అంటే మీరు ఫస్ట్ ఏం చెక్ చేస్తారన్నా? ఫస్ట్ సివిల్ చూస్తారు నాన్న, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తారు నాన్న. అంత ముందు ఏమైనా లోన్స్ ఉన్నాయి లేవా, ఉన్నాయి అనుకో, ఉంటే అది ఎలా కట్టారో ఇది చూస్తారమ్మా. ఓకే, వాటిని పెట్టి ఎంతవరకు లోన్ ఇవ్వగలరో కూడా చూస్తారు. ఓకే, యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఫస్ట్ సిబిల్ స్కోరు అండ్ అలాగే వాడి జాబ్ ప్రొఫైల్ చెక్ చేస్తారు. బట్ ఏంటంటే జనాలు అంటే అవసరాలను బట్టి వాళ్ళ యాప్ లోకి వెళ్ళి చేస్తారు. అదే అవి మంచిది కాదు అనమాట. అన్న 5 years కదా చెప్పింది, 5 to 7 years మధ్య అన్న బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నాడు. సో ఎవరన్నా సరే మీకు ముక్కు మొహం తెలియకుండా ఆన్లైన్ లోన్ ఇస్తున్నారంటే దయచేసి ఎవరు కూడా ఆ జోలికి పోవద్దు. దానివల్ల చాలామంది సఫర్ అయ్యారు. ముఖ్యంగా మీ ఇంట్లో లేడీస్ ప్రూఫ్స్ మటుకి దాంట్లో అప్లోడ్ చేయొద్దు. దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీరు ముఖ్యంగా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. కనీసం ఇది తెలియని వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది. సో మర్చిపోకండి, వీడియో లైక్ చేయండి.